వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం చివరి రోజు జరుపుకునే వనభోజన కార్యక్రమాల్లో హనుమకొండ, వరంగల్ జిల్లాలోని బంజారా ముద్దుబిడ్డలు వివిధ కాలనీ నుండి పెద్ద ఎత్తున బంజారా ముద్దుబిడ్డలు వనభోజన కార్యక్రమంలో భాగంగా రాంపూర్లోని మామిడి తోటలో దేవనపేట శివారు కత్తిగుట్ట సమీపంలోని చెట్ల కింద వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వనభోజన కార్యక్రమంలో అధ్యక్షులు పోరిక వీరన్న నాయక్, నందా నాయక్, శ్యామల్ నాయక్, కల్పన సింగ్, లాల్, వెంకట్, వినోద్, డాక్టర్ చందు, కొర్ర భారతి, ధరం సింగ్, అఖిల, రాహుల్ సింగ్, రాజు నాయక్, నారాయణ సింగ్, డాక్టర్ రామ్ లాల్ అజ్మీరా, పెద్దన్న నాయక్, జమ్మీ లాల్, బాలాజీ నాయక్, రిపోర్టర్ వెంకన్న నాయక్, కాలనీవాసులు మొదలగు వారు పాల్గొని ఆటపాటలతో ఈ కార్యక్రమానికి విజయవంతం చేశారు. ఇందులో ఈ వనభోజన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా, వనభోజనం అనేది ప్రాచీన భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన ఆచారం. వనభోజనానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు ఉన్నాయి. భోజనం ద్వారా మనం ప్రకృతిలో గడపడం వల్ల మన శరీరానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతిలో తిరగడం, క్రీడలు ఆడడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంటి బయట స్నేహితులు, బంధువులతో కలిసి వంటకాలు చేసి తినడం ద్వారా ఆహారాన్ని ఆనందంగా స్వీకరించవచ్చు. వనభోజన సమయంలో స్నేహితులు, బంధువులతో సమయం గడపడం ద్వారా మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే వనభోజనాలు కుటుంబ సంబంధాలను మెరుగుపరుస్తుంది. వనభోజనము సాంప్రదాయ కార్యక్రమాలను మరలా గుర్తు చేసుకునే మంచి అవకాశం. సంక్షిప్తంగా వనభోజనం అనేది ఆరోగ్యకరమైన జీవన శైలికి, సాంఘిక సంబంధాలకు పెంపకానికి కీలకమైన ఆచారం. ఈ వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, శ్రీరామ్ నాయక్, లంబాడ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవిరాజు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బంజారా ముద్దుబిడ్డల నాయకులందరికీ, వనభోజన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.